6,500 కోట్ల రూపాయలు మిగిలిన పెట్టుకుని వారి ఆటలాడుతూ ఉన్నారు కేసీఆర్. అది కూడా లేకపోతే పరిస్థితి ఏముంటుండేయాలా? వాళ్ళ జరిగినటువంటి కుట్రలో భాగంగా వెంకయ్యనాయుడు గారు చేసినారు. అసలు కేంద్ర పాలిత ప్రాంతం వేయడం కోసం పెరగనక జరుగుతున్నటువంటి నేను చెప్పిన 4,000 కోట్లతో మిగిలిన బడ్జెట్ అంటే ఆ రోజు నవాబం కాలంలో మాకు 52 కోట్ల మిగిలిన బడ్జెట్ ఉన్నదండి. నువ్వు చెప్పేది అది 40,000 కోట్లు ఉండాలి. ఏదో 4,000 కోట్ల తీసుకొచ్చారు. కానీ దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ మొత్తం ఊట తీసుకుపోయి మొత్తం మా ఉన్న డబ్బులు మొత్తము ఇక్కడ ఉన్న బ్రోకర్స్ లోఫర్స్ ఇక్కడ రియల్ ఎస్టేట్ దండలకు కేటాయించి ఈరోజు ఎంఆర్ ఆఫీస్ మీద ఇంకో దాని మీద స్కామ్లు చేసి ఈరోజు ఈ తెలంగాణ మొత్తం నిర్వీర్యం చేశారు. ఎకనామిక్ జోన్ క్రియేట్ చేయబడ్డ ఈరోజు మొత్తం నిర్వీర్యం చేసి ఈ రోజు నిధుల గురించి మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎంతసేపు కైలాస్ గారు ఎంతసేపు ఏంటంటే వెంకయ్య నాయుడు గారు ఇదంతా ఇంకా ఎంత భ్రమంలో ఈ వీళ్ళు ప్రజల్ని మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు చూస్తున్నారు అదే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం చంద్రబాబు మొత్తం అసలు వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఒక విధంగా మనకంటే తెలంగాణకి న్యాయం జరిగింది. మనకు అది ఏం జరగలేదు. మనం మొత్తం పూర్తి లాస్ లో ఉన్నాము. మరి 22,000 కోట్ల గ్రాంట్ వచ్చింది. అది తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఆ గ్రాంట్ ఇవ్వలేదు. చాలా విషయాలు నీటిపారుదల రంగ విషయంలో కాబట్టి చాలా విషయాలు కొద్ది గొప్ప ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళే ఇవ్వలేదు అని చెప్పి ముందుకు వచ్చి పత్రికా ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వారు ఏం చేస్తారంటే నా ప్రశ్న తెలంగాణ అద్భుతమైన ఇదొక సబ్జెక్టు మంచి సబ్జెక్ట్ తీసుకోవాలని నిధులు ప్రకటించలేదే మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి మాకు ఈ పరిస్థితి. ఆంధ్ర అంటే మేము నిధులు ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్ర ఎంత ఇచ్చాం అదే ఇప్పుడు ఆ ఉద్యోగం ఎందుకంటే మనం ఒక ఎస్టాబ్లిష్ క్యాపిటల్ సిటీలో ఉన్నాము. సో వాళ్ళు కూడా అంటే చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ లో పోల్చుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఓపెన్ గా చెప్తున్నారు. ఎందుకంటే ఇది 400 ఏళ్ళ చరిత్ర గల ఒక క్యాపిటల్ సిటీ. ఏదో ఒక హైటెక్ సిటీ వస్తేనే హైదరాబాద్కి ఏదో పేరు వస్తుంది కాదు. కాబట్టి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే దానికి టైం పడుతుంది. సో దాని నైసర్గిక పరిస్థితులు ఇవన్నీ కూడా ముఖ్యం. కాబట్టి ఆంధ్ర ఉదయం ఒక 10 ఏళ్లలో మనం హైదరాబాద్ అంతా రాజధాని కడదాము, సింగపూర్ అంతా కడదాము, ఇవన్నీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజల్ని మాయలో ఉంచడం తప్ప ఇది వాస్తవికమైన కాదు. సో హైదరాబాద్ 10%. కాబట్టి ఇంకొక అంచనాలు వేసుకొని రూపాయలు కావాలంటే పోల్చుకుందాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిధులు తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలుగా మీరేమైనా చేస్తారా? డెఫినెట్ గా ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను. మీ ఏదైతే పెట్టిందో దీనికి సంబంధించిన 20,000 కోట్లు దేనికి కేటాయించలేదు. సో యొక్క రాష్ట్రాల యొక్క పరిస్థితుల డిమాండ్ని బట్టి వాళ్ళ యొక్క లాబింగ్ బట్టి నిధులిస్తామని చెప్పారు. ఎందుకంటే హరితహారానికి నిధులిస్తామని చెప్పారు. ప్రాణాయ సేవలకి రూపాయి ఇవ్వలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి మాకు ఒకరే ఒక ఎంపీ ఉన్నారు, మంత్రి దత్తాత్రేయ గారు. సో మిగతా అంతా టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. కానీ మా దత్తాత్రేయ గారు పాపం వారు ఎంత కష్టపడాలో ఎంతగానో అడగాలో ఈ రోజు జమ్మూ కాశ్మీర్ ఈ రోజు తర్వాత మాట్లాడదాం. జమ్మూ కాశ్మీర్ ఈ రోజు మనం ఇక తెలంగాణకు సంబంధించి మిషన్ కాకతీయ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో మంచి ప్రాజెక్టులు. ఎందుకంటే తెలంగాణ ఇరిగేషన్ అంతా కూడా చెరువుల మీద ఆధారపడి ఉన్నది. ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ చెరువుల యొక్క వ్యవస్థ దెబ్బతీసినారు. కాబట్టి దీన్ని చెరువుల పుడి కల్పించడం, దీనివల్ల వాటర్ నింపడం, అక్కడ భూమిలో వాటర్ లెవెల్స్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత బోర్ బావుల మీద ఆధారపడ్డది. నిన్న ఈరోజు చూసాం ఒక రైతు 8 బోర్లు వేస్తే కూడా ఈరోజు నీళ్ళు పడలేదని చెప్పేసి. కాబట్టి డెఫినెట్ గా మిషన్ కాకతీయ బాధ్యతని గుర్తు చేస్తున్నాను. డెఫినెట్ గా ఆలోచన చేస్తుంది. డెఫినెట్ గా ఉంటుంది. ఒకటేనండి, నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ సందర్భంలో మళ్ళీ పదే గుర్తు చేస్తున్నారు. ఏంటంటే ఆ తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పేసి కుదరగొట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ తెలంగాణ పైన విషయం దక్కినారు. సరే, అది వదిలిపెట్టారు. నెంబర్ 2, తెలంగాణ వల్ల నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకత ఉన్నది. నెంబర్ 2, తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రేమ లేదు. వారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పడలేదు కాబట్టి వారు ఈ రకమైనటువంటి జిమ్ముక్కి చాలా తప్పు. ఇప్పుడు 3D లేకపోతే తెలంగాణ రాష్ట్రం ప్రధానమంత్రి తెలంగాణ ఉద్యోగాలు చేస్తే ఒక కేసీఆర్
మాట్లాడితే గౌరవం ఉంటుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు పోరాడారు, ఎవరు తెచ్చారు, ప్రజలు ఆల్రెడీ చూశారు, ఓటు చేశారు, అయిపోయింది. కొత్త ప్రభుత్వం పునర్నిర్మాణం గురించి మనం మన నరేంద్ర మోడీ గారు తెలంగాణకు సంబంధించిన విషయంలో సాయం చేయాలని చెప్పేసి నేను కోరుతాను. ఇదే సందర్భంలో అటు ఆంధ్రకు లోటు బడ్జెట్ ఉంది, పోలవరానికి ఉందా పోటీకి ఎప్పుడు పూర్తవుతుందండి? తెలంగాణ తనలో కూడా కేంద్రము విభజన చట్టంలో ఆ రోజు 2 రాజ్యాలటువంటి విద్యా సంస్థలే కావచ్చు, ఆ తర్వాత అనేకమంది పారిశ్రామిక రాయితీలే కావచ్చు, వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన కేటాయింపులే కావచ్చు, గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, రహదారుల నిర్మాణం కావచ్చు, పోర్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ ఎలాంటి కేటాయింపులు జరగకుండా ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇవాళ 4 సంవత్సరాల్లో పారిశ్రామికరణ ఎంత వేగం చెప్తారు? ఒక పారిశ్రామిక పెట్టాలంటే దాని దాదాపు 2 ప్రయోజనం వరగుతుంది. ఇవాళ యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన వాటి కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరా? రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని సభలలో చెప్పారు, ఆ రాష్ట్రానికి ఇస్తాం, ఈ రాష్ట్రానికి ఇస్తాం. మా తెలుగు రాష్ట్రాలు 2 సమానమైన చెప్తే ఇవాళ 2 రాష్ట్రాలకు అన్యాయం చేసే కార్యక్రమాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకుంది. రాజకీయాలు ఇవన్నీ అయిపోయింది, అభివృద్ధి కోసం సాయం చేయాలి. రెండు ఎవరిగా సమాధానం చెప్తారు కానీ నిరంజన్ గారు మీరే ఉంటారు. ఈరోజు బడ్జెట్ చాలా అలొకేషన్ చాలా తక్కువ ఉంది. మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా కేటాయించిన అభివృద్ధి కేటాయించలేదు. తెలంగాణ అనేది రిచే దీనికి పరపతి పెంచాల్సిన అవసరం ఉంది కదా కేంద్ర ప్రభుత్వం మీద. ఈ రిచ్ మీరు ప్రకటించమే కానీ దీని ఒక పరపతి పెంచాలి, దీనికి సరైన నిధులు వచ్చే విధంగా నీళ్లు వచ్చే విధంగా చేయాలి. ఇక్కడ పెద్ద ప్రాంతం తెలంగాణ మొత్తం పెద్ద ఇక్కడ మొత్తం కంప్లీట్గా మనకు పవర్ జనరేట్ చేయాలంటే పవర్ జనరేట్ ఉన్న అసిస్టెన్స్ ఇక్కడ ఇస్తలేము. పవర్కి ఎట్లయినా చేసుకోవాలని చెప్తలేము. సోలార్ ప్యాక్ గురించి చెప్తారు. సోలార్ ప్యాక్ మనకు తెలంగాణ ఎంత మేరకు చేస్తారని చెప్పలేము. అట్లాగే మేము మహబూబ్నగర్లో సోలార్ ప్యాక్ మనం కేసీఆర్ ప్రకటించారు, దానికి మేము ఏ విధంగా నిధులు ఇస్తామని చెప్పలేదు. అట్లాగే విద్యారంగానికి ఈరోజు మోడీ ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందని ఇంకా కొత్తాడి కమిషన్ చెప్తుంది చాలా సీరియస్గా. 7% బడ్జెట్లో 7% నిధులిస్తే తప్ప విద్యా వ్యవస్థ సక్రమంగా కాదు. కానీ ఈరోజు ఏబీపీ బ్యాంకుల నుంచి వచ్చిన మోడీ గారేనో దానికి 3.9%గా అక్కడనే ఆపేశారు. దాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది, నిధులు పెంచాలి. సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి కార్యక్రమం తీసుకుని చాలా సంతోషపడ్డాం మేము కూడా. యూపీఏ ప్రభుత్వం చేయనటువంటి ఇదొక మంచి కార్యక్రమం చేస్తున్నాం. కానీ వాటి చివరికి ఏం చేశారు? పౌష్టికాహారం పిల్లల సంరక్షణ సంబంధించినటువంటి వాటి కూడా కూటబెట్టి మానవీయ దృక్పథం లేనటువంటి నరేంద్ర మోడీ నిర్భయ కూడా 1000 కోట్లు పెట్టేటండి. అది అంతమంది ప్రభుత్వం ఏదైతే అదే నేర్పించారు. ఇట్లా నిధులు పెంచాలి, సంక్షేమ కార్యక్రమానికి నిధులు పెంచకుండా భారతదేశము అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటే అది పొరపాటే. అది భారతదేశంలో ఉన్న అన్ని రకాలైన ప్రజలు అభివృద్ధి చెందుతూనే భారతదేశం ఉంది. కేవలం జీడిపి దృష్టిలో పెట్టినారు, కార్పొరేట్ దృష్టిలో పెట్టినారు, ఓవరాల్ ఇగ్నోర్ చేస్తూ మీరు డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకుంటే మాత్రమే ప్రజలు మీకు చెల్లించే పరిస్థితి ఉంది. ఈరోజు అంత ఇంతో కేసీఆర్తో స్నేహం ఉన్నది కాబట్టి కేసీఆర్ చెప్పిన మంచి కార్యక్రమాలను మోడీ అభినందిస్తూ ఆయన నిర్ణయాలు చేస్తున్నాడు. అంత ఇంతో మనకు ఆయన సంక్షేమ కార్యక్రమం లేకపోతే కేసీఆర్ చెప్పకుంటే ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించేది కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకుంటే జనరల్ ఇన్సూరెన్స్ కానీ అది తీసుకున్న నిర్ణయాలు తీసుకున్నదంటే కేసీఆర్ వల్ల మీరు మా తెలంగాణకు నీళ్లు రావడానికి మీరు పవర్ జనరేట్ చేయడానికి నిధులు ఆయుధం చేస్తే ఇంకా మీకు ప్రజల్ని పూర్తిగా సంతృప్తిపరచాలి అనేది ఒక చైతన్య గారు ఎంత మంచి బడ్జెట్ పెట్టినా ప్రతిపక్షాలు విమర్శించడం అది కామన్. దాంట్లో ఎందుకంటే అది వాళ్ళు విమర్శిస్తేనే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉంటారు. దాన్ని తక్కువ విమర్శించకపోతే వాళ్ళ పదవులు కూడా మారిపోతుంటాయి. ఎందుకంటే అది కామన్, మనం ఎంత మంచి పెట్టినా. సో ఇక్కడ కామన్ మ్యాన్ అడుగుతున్నారు, కాదు కామన్ మ్యాన్ అడుగుతున్నారు. మీరు కామన్ మ్యాన్ మీరు మాట్లాడుతున్నారు. అది ఒక మహిళ అడుగుతుంది నాకేం న్యాయం తెలియలేదు, ఒక తండ్రి అడుగుతున్నా న్యాయం తెలియలేదు, ఒక విద్యార్థి అడుగుతున్నా తెలంగాణ కామన్ మ్యాన్ గా అవసరం ఉన్న కార్యక్రమాలు నన్ను మాట్లాడి ఇప్పుడు మన మిత్రుడు నిరంజన్ మాట్లాడుతూ నేను ఇది పెట్టుకున్నాము, మేము అది పెట్టుకున్నాము, దీనికి ఇవ్వలేదు దానికి ఇవ్వలేదని. ఇక్కడ ఎంత మూర్ఖంగా మాట్లాడతారంటే, ఇప్పుడు ఒక రాష్ట్రము దాని బడ్జెట్ దానికి ఉంటుంది, దాని ఇన్కమ్ దానికి ఉంటుంది, దాని ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన పాలసీలు అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు, దానికి ఎలక్షన్స్ ఎందుకు, దానికి సపరేట్ ఫండ్స్ ఎందుకు. కాబట్టి ఇంత అజ్ఞానంగా మాట్లాడకూడదు.
ఎందుకంటే ఏ రాష్ట్ర ఎంత ఇప్పుడు 42% ఈరోజు 41% డైరెక్ట్ కేంద్రం నిధుల నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశాం. ఇక రాష్ట్రంలో నుంచి ఆదాయం ఉంటుంది, రాష్ట్రంలో ఇన్కమ్ ఉంటుంది. ఈరోజు కేసీఆర్ ఎన్ని ఏ విధంగా పెంచుతున్నారు మనం కూడా చూస్తున్నాం. ఈరోజు మన బల్దియాలో చూసుకుంటే ఇంటి ట్యాక్స్ విపరీతంగా పెంచాడు ఈ 4 నెలల కాలంలో. సో రకరకాల ఎలక్ట్రిసిటీ బిల్లులు కూడా రేపు పెంచబోతున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు పెంచుతున్నారండి? ఇంత మరి అన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్సే కదా అతను పెట్టుకున్నారు, మరి ఎందుకు పెంచవలసి వస్తుంది? ఇంప్లిమెంటేషన్ కావాలి. సో మాటలు వేరు, చేతులు వేరు. ఈరోజు రైల్వే మనం రైల్వే బడ్జెట్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా సామాన్యుల మీద భారం పడొద్దని చెప్పేసి రైల్వే ఛార్జీలు మనం పెంచలేదు. ఎందుకంటే గతంలో ఎస్టాబ్లిష్మెంట్ మా బడ్జెట్ ముమ్మాటికి ప్రజల బడ్జెట్. ఈ ప్రజల్ని ఆర్థికంగా ఎస్టాబ్లిష్ చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి అనే ఒక లాంగ్ పర్స్పెక్టివ్ తోటి ఏర్పరిచిన బడ్జెట్ అండి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు కూడా ఈ ప్రజల్ని బిచ్చగాలుగా ఉంచాలనే కాన్సెప్ట్ కాబట్టి ఈ ప్రజల్ని ధనవంతులు చేయాలి, భారతీయులంతా ధనవంతులు అనే కోవలకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ బడ్జెట్ ఫలితాలు రాబోయే రోజుల్లో కనిపిస్తాయి. ఆ రోజు మనం అందరం ఆశిస్తాం. అధికార వర్గాలకు పేద వర్గాలకు దాని పూర్తిగా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ భూతత్వంలో చూపించే ఒక ప్రక్రియని నరేంద్ర మోడీ గారు చాయ్ వాళ్ళ నుంచి చూటు వాళ్ళగా మారి వాళ్ళ సంక్షేమ పథకాలను పేద వర్గాలకు అందజేయ చేసి అనుకుని మరింత మరొకటి కాదు. కూడా జరగదా మన అన్నగారు సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఎల్పీజీ పాలసీస్ లో అందులో సంక్షేమ కార్యక్రమాలకు సృష్టించడానికి అవసరమైన నిధులు ఏర్పడడానికి లేదా చాలా దుర్మార్గపూరితంగా ఎల్పీజీ పార్టీ క్రియేట్ చేశారు. అంటే ప్రైవేట్ రంగంలో వచ్చిన తర్వాత అన్ని ప్రైవేట్ రంగంలో అయిపోతాయి. కానీ సంక్షేమ కార్యక్రమానికి డబ్బులు వస్తే కాదు, డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు సంక్షేమ కార్యక్రమం మళ్లించినప్పుడే ప్రజల యొక్క ఆత్మగౌరవంతో బతకడానికి కొనసాగిద్దాం. ఒక నిమిషం ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. జై తెలంగాణ.